నాయుడుపేట ఎంబీ న్యూస్ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ పెసల గుర్రప్ప శెట్టి జూనియర్ కళాశాల నాయుడుపేట. జాతీయ జెండాను ఆవిష్కరించిన శ్రీ పెసల గుర్రప్ప శెట్టి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు రాజ్యాంగాన్ని రచించిన మహామేధావి. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు కనుక గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. కల్లూరు గురవయ్య. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ పెసల గుర్రప్ప శెట్టి జూనియర్ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ప్రిన్సిపల్ హనుమంతరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన వంటి రాజ్యాంగం ఈ రోజుకి 77 సంవత్సరాలు అయినది. రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని, అదేవిధంగా రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని విద్యార్థులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్ని గుర్తుపెట్టుకోవాలని పేద బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన కొనియాడారు. అనంతరం విద్యార్థులు జాతీయ గీతాన్ని పాడి విద్యార్థులకు స్వీట్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్స్ కల్లూరు గురవయ్య, పులగల రవికుమార్, రమణారావు, మెర్లపక్క శ్రీనివాసులు, సుకీర్తి, సునీత, సుగుణ, సౌజన్య మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. స్వీట్లు పంచుల్లా మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఈ స్వాతంత్రం సిద్ధించడానికి పూర్వమే అంటే 1946లో మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడానికి ఒక కొత్త రాజ్యాంగాన్ని తయారు చేయాలని సంకల్పించారు. అట్లా తయారు చేయబడిన ఒక పెద్ద పుస్తకమే భారత రాజ్యాంగం.